శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. దయచేసి వాక్యం తీద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. లూకా సువార్త 22:42 వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరిగించునుగాక అని ప్రార్థించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు చెప్పినటువంటి మాట ఇది. తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగినివ్వు అని ప్రార్థించాడు. నిజమైనటువంటి ప్రార్థన మన చిత్తము సిలువ వేసి తండ్రి చిత్తము నెరవేరటమే. మన ఇష్టము దేవుని ఇష్టంగా మార్చే ప్రార్థన 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 మన ఇష్టం కాదు, దేవుని ఇష్టమును నెరవేర్చేదిగా ఉండాలి. ఆయన ఇష్టమును మన ఇష్టంగా మార్చుకోవాలి. ఇదే నిజమైనటువంటి ప్రార్థన. ఆయన చిత్తం కష్టమైనటువంటిది, భారమైనటువంటిది, అయితే అది శ్రేష్టమైనటువంటిది. ప్రియులారా, ఆయన ప్రార్థనలో వేదన పడి మరింతగా ఆతురతగా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసే ఆ సమయంలో ఆయన చెమట నేల మీద పడుచున్నప్పుడు గొప్ప రక్తు బిందువలే మారిపోయిందంట. అవును, నిజమైన ప్రార్థన చెమట కారాలి. నీలో ఉన్నటువంటి బలహీనములను తొలగిపోవాలంటే యేసుక్రీస్తు వారిని నీవు సాదృశ్యంగా తీసుకోవాలి. నిజానికి ఆయన ప్రార్థించాల్సిన పని లేదు. ఆయన ముందున్నటువంటి సిలువ కూడా ఆయన కొత్త ఏం కాదు. ఆయన ఈజీగా జయించగలడు. అయినా అది దేవుని చిత్తమునకు అనుకూలంగా ఉండేదానికోసమే తనెంతగానో వేదన పడి తండ్రి దగ్గర మాట్లాడుచున్నటువంటి మాటలే ఈ ప్రార్థన. ప్రియ సహోదర సహోదరులారా, మనం రక్తం కార్చటం కాదు, కానీ కనీసం కళ్ళల్లో నుండి నీళ్ళైనా కారుతున్నాయనే ప్రార్థనలో ఎప్పుడైనా కన్నీళ్లు వదిలి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసావా? అసలు నీ విలువైనటువంటి జీవితము దేవునికి తెలియపరిచావా? నా జీవితం ఇది, నా బ్రతుకు ఇది, నా అవసరత ఇది, నాకున్న సమస్య ఇది అని ఏ రోజైనా కూడా ప్రభు సన్నిధిలో చెప్పారా? యేసుక్రీస్తు వారు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఏ పని నిమిత్తమై వచ్చాడో ఆ పని చేయటకు సమర్థవంతుడు అయినా కూడా ఆత్మసిద్ధంగా ఉండేది. బలము, నా శరీరానికి బలం కావాలి దేవా అని తండ్రితో రాత్రంతా కూడా ప్రార్థన చేసి నూతన బలాన్ని పొందుకోవడానికి ఒక మార్గదర్శిగా చూపిస్తుంటున్నాడు. ప్రియులారా, ఈరోజు నాకు ఈ కష్టం ఉంది, నా ఈ బాధ ఉంది, నాకు ఈ వేదన ఉంది, నాకు ఈ పిల్లలు, నా కుటుంబం, నా అప్పులు అంటున్నావే, ఒక్కరోజైనా ప్రభు సన్నిధిలో నీ కన్నీళ్ళు వదిలి కన్నీళ్ళు విడుస్తూ ప్రభు సన్నిధిలో ఎప్పుడైనా ప్రార్థన చేసావా? గుర్తుపెట్టుకో, నీ సమస్యలు తీరిపోవాలంటే ఒకే ఒక ఆయుధం ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయనా, మేము ఈ లోకంలో జీవిస్తున్నది ప్రభు మా చిత్తం కాదు, మీ చిత్తమే జరుగుటకు ఈ మాటలు వింటున్న వారందరి జీవితంలో నెరవేర్చండి. అట్టి కృప మీరు దయచేస్తున్నదికే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.